ఉచితాలను నిషేధించాలి, రాజకీయ పార్టీలు ప్రకటిస్తున్న అసంబద్ధ ఉచిత హామీలపై నిషేధం విధించాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం ఒకటి సుప్రీంకోర్టులో దాఖలైంది సార్. దీని మీద CJI కూడా స్పందించారు. ఇది చాలా ముఖ్యమైన పిటిషన్ అని కూడా కామెంట్ చేశారు. సో ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు కూడా మేనిఫెస్టోలు రూపొందించే పనిలో ఉన్నాయి. ఉచితాలను కూడా ఇంక్లూడ్ చేయబోతూ ఉన్నారు దానిలో. సో ఇలా ఉచిత హామీలు ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమా, ప్రజాస్వామ్య మనుగడకు ఈ ఉచితాల వల్ల ఉన్న ఉచితాలు అనేది ప్రజల్ని ఆకర్షించడానికి ఒక మార్గము, ఒక ఆయుధము. ఇవి ఒక రకంగా వెర్రితల్లు వేస్తున్నాయి. ఎక్కడికైనా వెళ్తున్నారు అంటే ప్రజలకు డబ్బులు పంచడమే గవర్నెన్స్ అనుకునే పరిస్థితికి వచ్చారు. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే, ఒకటి ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటారు. అంటే ఇవాళ ప్రభుత్వాలు భారీగా అప్పులు చేసి ఇవాళ ప్రజలు ఆకర్షించడానికి ఖర్చు పెడతారు. కానీ ఈ అప్పుల భారము 20 ఏళ్లకు 30 ఏళ్ళ వరకు కూడా నెక్స్ట్ తరాలు కూడా పోతారు. అంటే ఈ తరం అనుభవించిన దానికి మూల్యము వచ్చే తరం దాన్ని భరించాల్సి ఉంటుంది. దీన్ని ఇంటర్ జనరేషనల్ ఈక్విటీ అంటారు. అంటే ఈ తరం సంపాదన, ఈ తరం వనరులు ఈ తరం వాడగలగాలి. భవిష్యత్ తరాల వనరులను కూడా నేనే వాడుతాను అనడం సమంజసమవుతుందా? ఉదాహరణకు నేనున్నాను, నా కష్టార్జితము నేను ఖర్చు పెట్టుకుంటాను, అందులో ఇంకా కొంత మిగిలించి నా పిల్లలకి ఇవ్వాలని కోరుకుంటాను. కానీ నా కష్టార్జితం అంతా నేను ఖర్చు పెట్టి నేను నా కొడుకు, మనమడు, నా మునిమనమడు కూడా అప్పులు వదిలేసి వెళ్ళాను అనుకోండి, ఇక వాళ్ళ కష్టార్జితం కూడా వాళ్ళు నేను చేసిన అప్పులకి ఖర్చు పెట్టాలి. అది న్యాయమవుతుందా? సో నా బర్డన్ అనేది నెక్స్ట్ జనరేషన్ ఉండకూడదు కదా. ఇది మొదటి సమస్య. రెండవది, ఈ జనరేషన్లోనే ఇన్ఈక్వాలిటీ కారణమవుతుంది. ఇవాళ ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న మధ్యతరగతి జీవులు, నేనేది ఎవడో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్త గురించి మాట్లాడతలేను. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉంటాడు, ఒక సాధారణ ఎంప్లాయీ ఉంటాడు. నేను ఇన్కమ్ ట్యాక్స్ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగి ఒక 10 ఏళ్ళు జాబ్ చేస్తున్న తర్వాత సడన్గా ఏదో ఒక రిసెషన్ వచ్చి 5 ఏళ్ళు ఉద్యోగం ఉండదు. ఈ 10 ఏళ్ల పాటు పాపం జాబ్ చేసి కొన్ని లక్షల రూపాయలు ఇన్కమ్ ట్యాక్స్ కట్టి పెడతాడు. కానీ ఆయనకు ఏ పథకమూ అందదు. కానీ ఈ లక్షల రూపాయలు తాను చెల్లించిన పన్నుల్ని పేదలకు ఖర్చు పెట్టాలి, మంచిది. కానీ తాను మరి కష్టాలు ఉన్నప్పుడు తనకేమొస్తుంది? తాను 5 ఏళ్ళు ఉద్యోగం లేకుండా ఉన్నాను. సో ఉద్యోగం లేనప్పుడు తనకు ఏ పథకం ఉంది అంటే, రిసోర్సెస్ అన్నీ మీరు మీ ఎలక్షన్ల కొరకు మీ ఓట్లు వచ్చేందుకు మీరు ఆకర్షించారు. అందువల్ల విత్ ఇన్ దిస్ జనరేషన్ ఆల్సో హూమ్ ఆర్ యూ పేయింగ్, హూమ్ ఆర్ యూ రాబింగ్ అనే క్వశ్చన్ కూడా ముందుకు వస్తుంది. మూడోది ఏంటి అంటే, ప్రజలు గవర్నెన్స్ ఇష్యూస్ పక్కకు పెట్టి మాకు డబ్బులు వస్తున్నాయి కదా అని ఓట్లేయడం వల్ల ఇవాళ మన ప్రభుత్వ పాఠశాలలు ఎట్లేడుస్తున్నాయి, ప్రభుత్వ ఆసుపత్రులు ఎట్లేడుస్తున్నాయి, ప్రజలు ప్రశ్నించేటువంటి నైతిక శక్తిని కోల్పోతున్నారు. సో దీనివల్ల ప్రజలకు గవర్నెన్స్, సుపరిపాలన చుట్టూ, ఒక మంచి ఆర్థిక విధానాల చుట్టూ జరగాల్సిన రాజకీయం జరగకుండా, అంటే ఎవరి ఆర్థిక విధానాలు మెరుగైనవి, ఎవరు గవర్నెన్స్లో మెరుగైన పాలన ఇవ్వగలుగుతారు, ఇవన్నీ పక్కకు పెట్టేసి నాకు ఎవరు డబ్బులు ఇస్తారు అనే ఆధారంగా ప్రజలు ఓటు వేయడం వల్ల సమస్యలు కూడా, అంటే దేశ దీర్ఘకాల అభివృద్ధి, పాలన దెబ్బతింటుంది. ఇక నాలుగవది ఏంటంటే, ఈ పథకాల వల్ల ప్రజల్లో ఒక రకమైన సోమరితనం. అంటే ఎప్పుడు కూడా పథకాలు ఉత్పాదకమైన ఉండాలి. అంటే ఒక పథకం వల్ల సామాజిక ఆర్థిక ప్రయోజనం చేయాలి. ఇప్పుడు ఒక ఫుట్పాత్ పైన వ్యాపారం చేసుకుని ఒక వ్యక్తికి అతనికి ఒక చిన్న ప్లేస్ కల్పించి ఒక లోన్ ఇచ్చి అతని వ్యాపారాన్ని ఎక్కువ చేసుకోవడానికి సహకరించామనుకోండి, అది ప్రొడక్టివ్ ఎకానమీ. ఎందుకంటే అతను సంపద సృష్టిస్తాడు, అతను కొంతమందికి ఉపాధి కల్పిస్తాడు. కానీ అలా కాకుండా నువ్వు మనిషికి ఇంట్లో అకౌంట్లో డబ్బులు వేస్తా, నువ్వు తిని పండుకో అంటే అది దేశానికి సోమరితనాన్ని క్రియేట్ చేస్తుంది, అన్ప్రొడక్టివ్ లైఫ్ని క్రియేట్ చేస్తుంది. ఏది వారికి నువ్వు పని చేసే వారికి మరింత సహకరించు. ఇప్పుడు ఉదాహరణకు మనకు చిన్న చిన్న చిరుద్యోగులు చేసుకుంటారు, వాళ్ళకు మీరు ఇంట్రెస్ట్ ఫ్రీ హౌసింగ్ లోన్ ఇవ్వు, లేదు ఒక ప్రభుత్వం స్థలాలని హౌసింగ్ బోర్డు లాగా లో ఇన్కమ్ గ్రూప్ ఇల్లు కట్టి కాస్తంత వాళ్ళు చెల్లించి మిగతా ప్రభుత్వం చెల్లించవచ్చు, లేదా రెంటల్ హోమ్స్ కట్టు, తక్కువ రెంట్కు వారికి ఇల్లు ఇవ్వు. ఆ రకంగా కష్టపడే వారికి ప్రోత్సాహకంగా, కష్టపడే వ్యక్తి మరింత అదనంగా కష్టపడటానికి
కష్టపడే వ్యక్తి మరింత మెరుగైన జీవితం గడపడానికి ఏదైనా ప్రభుత్వం పనిచేస్తే దాన్ని ఆహ్వానించాలి. అలా కాక నువ్వు ఇంట్లో పడుకొని నేను డబ్బులు ఇస్తా, నువ్వేం పని చేయకు, ఎందుకంటే నీకు నువ్వు మళ్ళీ 5 ఏళ్ళకి ఒకసారి వచ్చి నాకు ఓటేయి అంటే ఇది ప్రజాస్వామ్యం అనిపించుకుంటుందా? పథకాలు వద్దని అంటలేను. ఏ పథకం సామాజిక ప్రయోజనం ఇస్తుంది, ఏ పథకం ఆర్థిక ప్రయోజనం ఇస్తుంది, వీటిని ప్రాతిపదికగా పథకాలు ఉండాలి. ఇప్పుడు మధ్యాహ్న భోజన పథకం చాలా గొప్ప పథకం. ఈవెన్ అల్పాహార పథకం, పేద బిడ్డలకు మార్నింగ్ టిఫిన్ పెట్టు, వాళ్ళ వల్ల వాళ్ళ న్యూట్రిషన్ లెవెల్స్ పెరుగుతాయి, వాళ్ళు చదువుకోగలుగుతారు, వాళ్ళకు ఉపయోగం ఉంటుంది. అందువల్ల ప్రతి బిడ్డకు ఉచితంగా ప్రమాణాలు కలిగిన విద్య, ప్రమాణాలు కలిగిన ఆరోగ్యము, ఒక మంచినీటి శుద్ధమైన తాగునీటి వసతి, ఒక ప్రతి పొలానికి సాగునీరు, నాణ్యత ప్రమాణాలు కూడిన కరెంటు, మినిమం సివిక్ ఎమ్యూనిటీస్ పౌర సేవలు, ఇవి అందువల్ల ఒక మంచి కనీసమైన గృహ వసతి, ఇవేవి 70 ఏళ్ళ తర్వాత కూడా లేకుండా ఇంకా మేము ప్రజలు మభ్యపెట్టి ఎన్నికల్లో ఓట్లు గెలుచుకుంటాం అనే పరిస్థితికి వచ్చి ప్రజలు కూడా ఎలాగూ సమాజం మారదు, ఎలాగూ సుపరిపాలన రాదు, వచ్చిందే నయము, ఏదో సుపరిపాలన కొరకు ఇప్పుడు వస్తున్న వాటిని ఎందుకు వదులుకోవాలని ప్రజలు ఈ విష వలయంలో మనం చిక్కుకున్నాం. అందువల్ల ఈ పిటిషన్ చాలా, అందుకే చీఫ్ జస్టిస్ చాలా ముఖ్యమైన పిటిషన్ అని.